శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు కొద్దిసేపు మీరు మనసు పెడదాం. ఏంటంటే మనము గత వారము కూడా ఆలోచన చేసాం. పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలట, ఎక్కువ ఉండాలట. అసలు ఇంతగా ఆరాధించాము, రాజ్యానికి ఎంట్రీ ఉందా? మీకు ఎంట్రీ ఎందుకు ఉంటుందట, ఎప్పుడు ఉంటుందని, ఎవరికి ఉంటుందంట? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువైతే తప్ప అసలు ఎంట్రీయే ఉండదట. ఏమండి, ఇది సోజ్యమైన విషయం. మనం పరలోకంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆశపడుతున్న మనకి ఒక్కొక్కసారి ఏమండి గల్ఫ్ వెళ్ళాలి, ఒక మంచి ఇలా అనుకుంటాము, పాస్పోర్ట్ మర్చిపోయామనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? ఫ్లైటే ఎక్కినవారు గల్ఫ్ సంగతి దేవుడాలు. అలాగా ఒక్కొక్కసారి మనకు ఎంట్రీయే లేకపోతే ఏమైపోతాం? సో ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు పరలోక రాజ్యానికి ఎంట్రీ కావాలంటే ఆ శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. రైట్. నేను ఒక మాట, మనము శాస్త్రుల నీతికి వెళ్ళే ముందు ప్రభు మరొకరిని కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ వారంలో నేను 2-3 రోజులు ఈ వాక్యాలు మార్నింగ్ వర్షిప్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అంటాడు, ఈ పరిసయ్యుల నీతి ఓకే, వారితో పాటు మరెవరినో జాయిన్ చేసి అంటున్నాడు. చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 15వ వచనం కదా. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఏమండి, ప్రభు అంటున్నాడు పరిసయ్యుల పులిసిన పిండి జాగ్రత్త, తర్వాత హేరోదు పులిసిన పిండి. హేరోదు పులిసిన పిండి అంటే అసలు పులిసిన పిండి అనగానే అది ముద్దంతా పులివి పెడతా కనుక జాగ్రత్తగా ఉండమని చాలాసార్లు, మీరు పులిపిండి లేని వారు కనుక అంటాడు. మనలో పులిసిన పిండి ఉండకూడదు, ఉంటే ఏమైపోతాం, మనమంతా పులుపెక్కిపోతాం. కనుక ఇక్కడ ఇద్దరు గురించి చెప్తే, యాక్చువల్గా 3 గురించి చెప్పాడు. ఇక్కడ పరిసయ్యులు పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి, వేరే దిక్కున సద్దుకయ్యులు అనే పులిసిన పిండి గురించి కూడా చెప్తాడు ప్రభు. కనుక సద్దుకయ్యుల జోలికి వెళ్ళొద్దు, కానీ హేరోదు పులిసిన పిండి గురించి మనము 1 నిమిషం ఆలోచన చేసి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా. నేను త్వరగానే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. హేరోదు ఎంతమంది తెలుసు అండి? హేరోదు ఎంతమంది తెలుసు కదా? యేసు ప్రభును ఫస్ట్ జ్ఞానులు వెళ్ళి మాట్లాడింది ఎవరితోటి? హేరోదుతోనే. యూదుల రాజుగా పుట్టినాడు. ఎక్కడ ఉన్నాడంటే అదిరిపడ్డాడు, నేను రాజునై ఉండగా వేరొక రాజు జన్మించుటయా, అసంభవం. చిన్నప్పుడు నాటకాలు వేసాం, క్రిస్టియన్ నాటకాల్లో. రైట్, అసంభవం. ఆయన రాజుగా ఇంకొక రాజు ఎలా పుడతాడు? సో ఈ రాజు ప్రభు అంటాడు, ఈ హేరోదు అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటాడు. త్వరగా హేరోదు స్టైల్ ఏంటో 3 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏమండి, ఏంటంట 6వ అధ్యాయం మార్కు సువార్త 20వ వచనం మనం చూస్తే, 20 నుంచి చూస్తే, మీరు తెరవగలిగిన వాళ్ళు తెరవండి, అందరూ తెరవకపోయినా పర్వాలేదు, మీరు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఏమండి, హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం గత వారం చదివాం కదండి. బాప్తిస్మిచ్చి యోహాను చాలా స్ట్రిక్ట్, లేకపోతే పౌరుషం కలిగిన సేవకుడు దేవుని కొరకు. అయితే ఈ హేరోదుకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే తన తమ్ముడు భార్యను ఉంచేసుకున్నాడు. కనుక ఈ ప్రవక్తకు ఒకసారి హేరోదు ఎదురైతే, ఇగో హేరోదు రాజా, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచేసుకున్నావు, ఇది క్రమం కాదు అన్నాడు. సో ఆ టైంలో భార్య అక్కడే ఉంది, ఉంచుకున్నావిడ అక్కడే ఉంది. ఎవరు? ఆమె పేరు హేరోదియా. అక్కడ ఉండేప్పటికి రాజు కొంచెం బిడిపడ్డాడు. నిజంగా తను చేసిన తప్పే కనుక ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ హేరోదియాకు మాత్రం పళ్ళు కొరికింది. నువ్వెవడవి, రాజుగారు నా మాట నేస్తావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు అంటే ఈయన వేషధారణ అలాగే ఉండేది. ఎవరిది? యోహాను ఏంటంట గొంగలి కప్పుకునేవాడు, చర్మం చుట్టుకునేవాడు, తినే ఆహారం కూడా మనుషులు తినే ఆహారంలాగా కాదు. కనుక ఏంటి నువ్వేమో పనికిమాలినలాగా ఎంతో చాలా నీచంగా అనుకుని నీ సంగతి ఏంటో చూస్తాను అనుకుంది ప్రవక్తని. రైట్. కానీ చూద్దాం ఒకసారి మార్కు సువార్త తెరిచారా? మార్కు సువార్త 6వ అధ్యాయంలో హేరోదు 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయిను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినిచుండెను. ఇది హేరోదు అండి. హేరోదుకి యోహాన్ అంటే భయం.
అసలు ఎవరికి భయం ఉండకూడదు? రాజుకు భయం ఉండకూడదు, ఆఫ్టర్ ఆల్ అన్నాడు. కానీ తను మంచి మనస్సాక్షి ఒక్కొక్కసారి కనుక, అమ్మో ఈయన నా తప్పెత్తి చూపించేశాడు, ఎవరికి అంత దమ్ము లేదు కానీ నా తప్పెత్తి చూపించాడు అనేసి యోహాన్ అంటే భయము. కానీ యోహాను తప్పించడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఆల్రెడీ హేరోదియా తన గురించి చెప్పడం వల్ల ఆల్రెడీ తీసుకెళ్ళి, బహుశా హేరోదుకు ప్రమేయం లేకుండానే హేరోదియా చెప్పింది, అరే ఈయన జైలు వేసేయండి అన్నదంతే. కనుక అంతే కదా, రాణిగారు చెప్తే కూడా వేసేస్తారు కదండి, వేసేసారు, జైల్లో వేసేశారు. అయితే ఏం జరిగిందంట, అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు హేరోదు బిహేవియర్ ఏంటంటే, ఏమి చేయను తోచక, ఏంటంట హేరోదు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినేవాడట. వాక్యం చెప్తుంటే ఏం చేసేవాడంటే హేరోదు, యోహాను గారు మాటలు చెప్తారు అనుకోండి, సంతోషంగా వినేవాడట అండి. చాలాసార్లు మనం కూడా సంతోషంగా వింటున్నాం లేదు ఇప్పుడు మనం, రైట్? హేరోదులాగా మనం అందరం వింటున్నాం ఇప్పుడు కూడా. అంటే హేరోదు సంతోషంగా వింటున్నాడు, మనం కూడా సంతోషంగా వింటున్నాం, రైట్? హేరోదును చూడంగానే, యోహాను చూడంగానే హేరోదు అంటే భయము, హేరోదుకు భయము. యోహాను మాట్లాడుతున్నప్పుడు హేరోదు సంతోషంగా వినేవాడట. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. 22వ వచనం చూస్తే, హేరోదు జన్మదినం వచ్చింది. తన ప్రధానులకును సహస్రాధిపతులకును గల్లే ప్రదేశం ప్రముఖులకు విందు చేయించాడు. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి మంచి నాట్యం చేసిందండి. ఏంటంట, ఒక మంచి ఫంక్షన్ అరేంజ్ చేశాడు హేరోదు తన బర్త్డే సందర్భంగా. పెద్దోళ్ళు పిలిచాడు. అప్పుడు అమ్మగారు హేరోదియా తన కుమార్తెను, అమ్మ నువ్వు డ్యాన్స్ చెయ్యి, రాజుగారు సంబరపడిపోవాలి, నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. అని చేయమంటే, అబ్బో ఆవిడ యంగ్ అమ్మాయి, సో బాగా డ్యాన్స్ చేసిందండి. బాగా రాజుల ముందు డ్యాన్స్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా, మనం ఇంతకుముందు చూసేవాళ్ళం కదా ఏమండి. అంటే రాజులను చూడలేదు, సినిమాలు చూసినప్పుడు తెలుస్తుంది కదా ఆ రాజుల ముందు డ్యాన్స్లో కదండి. సో డ్యాన్సులు చేసేవారు, కొంచెం పొందిగ్గా బట్టలు వేసుకుని చక్కగా డ్యాన్సులు చేసింది. చాలా డ్యాన్స్ చేసిన తర్వాత ఏం చేసిందంటే, నాట్యం ఆడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారందరినీ సంతోషపరిచెను. ఏమండి, అక్కడ వాక్యం వింటా ఏం చేశాడు ఈయన? ఇప్పుడు ఎక్కడ సంతోషంగా ఉన్నాడు? నాట్యం చేస్తుంటే, అమ్మాయి నాట్యం చేస్తుంటే, ఇది హేరోదు పులిసిన పిండి అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి అసలు విషయానికి వద్దాం. ఏమండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాను నేను. హేరోదు యేసును చూచి, ఇప్పుడు యేసు ప్రభుని పట్టుకుని ఆయన సిలువకు ఎక్కించడానికి జరుగుతున్న ముందు ఆ తీర్పు వ్యవహారాలు అన్నమాట. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఏంటంట, హేరోదు యేసు ప్రభుని హేరోదు దగ్గర తీసుకొచ్చారు తీర్పు కొరకు. ఆయన చూడంగానే ఎంతో సంతోషం వచ్చేసిందట. ఎందుకని, హేరోదు ఎప్పటి నుంచో అనుకున్నాడు యేసు ప్రభుని చూడాలని, ఆయన గురించి విన్నాడు. అబ్బా ఎంత సంతోషమో. అక్కడ యోహాను చూసి సంతోషించాడు, మళ్ళీ ఎవరిని చూసి సంతోషించాడు? డ్యాన్స్ని చూసి కూడా సంతోషించాడు. ఇక్కడ యేసు ప్రభుని చూసి సంతోషించాడు. చూస్తే ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన్ను ఏదైనా సూచక్రియ చేస్తే చూద్దాం, ఎలా చేస్తాడో చూద్దాం అని ఎంతో కాలం ఎదురు చూస్తున్నాడట. కనుక ఎదురు చూశాడు. తీరా యేసు ప్రభుని తీసుకొచ్చారు. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసాడట హేరోదు. వరుసగా ప్రశ్నలు వేస్తున్నాడు, నువ్వు అలాగంట కదా, ఇలాగంట కదా, అలాగంట కదా అంటే ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలవబడి అతని మీద తీక్షణంగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి, అర్థమవుతుందండి, అంతకుముందు ఏం చేశాడు? యేసుప్రభుని చూసి సంతోషించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తృణీకరించి అపహసించి. అక్కడ యోహాను చూసి సంతోషంగా వాక్యం విన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? తర్వాత ఏం చేశాడు? యోహాను చూసి సంతోషించాడు, వాక్యం వెంట సంతోషించాడు, అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తుంటే కూడా సంతోషించాడు. ఏమండి, ఏమనాలి ఈ క్యారెక్టర్? హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమంటే ఏంటి ప్రభు ఏం చెప్తున్నాడు? దీని నుంచి చెప్పాలి త్వరగా. ఏమండి, ఏం చెప్తున్నాడు? హేరోదులాగా అక్కడ ఆయాసం అనొచ్చలేదు, అక్కడక్కడే ఇక్కడే. ఏమండి, ఆదివారం అంటారు కదా, శక్తివంతమైన పాటలు, ఆరాధన, అద్భుతమైన వాక్యం ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం, టికు పెడతాం, అక్కడి నుంచి శక్తివంతమైన, ఇంకేం చెప్పలేను నేను. ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నాం ఏమండి? ఇంకొక విషయం చూస్తే అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయము 20 నుంచి 23 చూస్తే ఇదే హేరోదు ఒక నియామక రోజు వచ్చింది. ఆ రోజు ఆయన ఉపన్యాసం చేయాలి, సంఘంతో మాట్లాడాలి, సమాజంతో. లేచి రాజవస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకుని చక్కటి ఉపన్యాసం చేశాడట. అబ్బా, ఒకసారి చెప్పలు కొట్టిన అందరూ చెప్పలు ఇలాగే కొట్టారట. వాక్యం అయిపోయిన తర్వాత షబాష్ హేరోదు గారు, సేమ్ అద్భుతంగా దేవునిలా మాట్లాడావు నువ్వు, నీ మాట వెంటంటే దేవుడు మాట్లాడితే ఉంది అని చెప్పలు కొడితే ఆయన ఏమన్నాడంట, ఏమనుకున్నారు, ఎప్పుడు వస్తుంది సమయం దొరికి చూస్తున్నాను అన్నట్టుగాను అతడు దేవుణ్ణి మహిమపరచినందున ఆయన బట్టలే మిగిలినాయి అంట. అక్కడ పురుగులు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషంలో చదువుతా తల్లి, 12 వచ్చేమి 20 12 కదా చేయగా 21 నుంచి అమ్మా. రైట్, ఓకే, క్యారియర్. అతడు దేవుని మాట వినండి, అతడు అందరూ అరిచారు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేసారు, చప్పట్లు కొట్టారు. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి చనిపోయాను, ప్రాణం విడిచాను. ఏమేంటంటే ఒక్కసారిగా ఇంకేం కనపడలే. ఏ రెండినా రాజుగారు అంటే రాజుగారు కిరీటం తీస్తున్నారు, బట్టలు తీస్తున్నారు, అవన్నీ తీస్తున్నారు, కానీ పురుగులు కులకులమంట తన వైపు వెళ్ళిపోతున్నాయి. రాజుగారు పురుగులు. దట్ ఈజ్ హేరోదు పులిసిన పిండి. అంటే శక్తివంతమైన వాక్యం చెప్పగలుగుతాడు, వాక్యాన్ని సంతోషంగా వినగలుగుతాడు, లేకపోతే యేసుని చూసి సంతోషించగలుగుతాడు. మరో క్షణమే ఏం చేయగలుగుతాడు, యేసుని విమర్శించగలుగుతాడు, తృణీకరించగలుగుతాడు, ఆయన్ని ఆ నిందలు మోపగలుగుతాడు, పనికిమాలిన నృత్యాల్లో ఆనందించగలుగుతాడు. దీన్నే హేరోదు పులిసిన పిండి అని అంటారు. ప్రభు అంటాడు, ఈ హేరోదు పులిసిన పిండి మీలో లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే దేవుని పిల్లమైన మనము ఒకప్పుడు అలాగే ఉన్నవారు, ఒకప్పుడు దాని గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటండి, మనం ఏం చేయాలి? ఖచ్చితంగా క్రైస్తవులు ఏం చేయాలి? దేవుని దయలు ధైర్యంగా చెప్పగలుగుతాం, మా ఇంట్లో టీవీ లేదండి, దేవునికి స్తోత్రం, పెట్టే ఉద్దేశం కూడా లేదండి. ఎందుకని? ఏదో టైంలో ఏదో న్యూస్ అయినా సరే మధ్యలో వచ్చేస్తారు కదా హాఫ్ డ్రెస్ తోటి, ఎందుకు వచ్చింది సంతదంతా. దేవుని మహాకృప కనుక మనము అన్నీ తగ్గించాల్సిందేనండి. హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడానంటే ఆ పులిసిన పిండి మనలో ఉండకూడదు. ఒకప్పుడు ప్రభువులు ఆనందిస్తాం, ఆదివారం ఆరాధనలు ఆనందిస్తాం, సోమవారం ఏమో మరి దేని బడి ఆనందిస్తే మనకి హేరోదుకి తేడా లేదు. హేరోదు పరిస్థితి ఏమైందంట, క్లాతే మిగిలింది, ఆయనకి ఏం మిగలే, పురుగులే పడ్డాయి. ఆలోచన చేద్దాం. రైట్, మనం వచ్చేద్దాం. ఇది హేరోదు పులిసిన పిండి గురించి. లెట్ us కమ్ బ్యాక్. ఇప్పుడు పరిసయ్యుల గురించి మరొక 3 విషయాలు చూసి మనము ఈ వాక్య సందేశాన్ని ఈ మాటను ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిసయ్యుల నీతి గురించి మనం గత వారంలో చాలా విషయాలు చూసాం. ఏమంటే పరిసయ్యుల నీతి ఎలాంటిదంట, బాహ్య సంబంధమైన నీతి. పైకి మాత్రం ఆడంబరం కనపడతారు, కానీ వారి హృదయం మాత్రం సున్నతి లేనిది. అంటే హృదయంలో ఏముండదు, పైకి మాత్రం రేయ్ మనం యూదులం, పరిసయ్యులం, చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళందరూ కనపడతారు. లేనప్పుడు మాత్రం సో ఓన్లీ అవుట్వర్డ్ అపీరెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. వాళ్ళ హృదయాన్ని మాత్రం మారు మనసు పొందేది కాదు. అది పరిసయ్యులు. దాని గురించి మనం వివరంగా చూసాం. తర్వాత వీళ్ళు పరిసయ్యులు పాపులతో కలవరు కదండి. సుంకరు యేసుప్రభు గురించి అంటారు, ఏంటి శిష్యులు అంటారు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి కూర్చున్నాడు ఏంటి? చిచ్చి, మేమంటేనా వాళ్ళకి దూరంగా ఉంటాం, ఎడమగా ఉంటాం. మరి సువార్త ఎవరికి ప్రకటిస్తారు? రైట్, వాళ్ళతో చాలా ఎడమగా ఉండేవారు పరిసయ్యులు, శాస్త్రులు. ప్రభు అంటాడు, అది పులిసిన పిండి. అయ్యో, మనుష్య కుమారుడు పాపుల్ని రక్షించడానికే వచ్చాడు తప్ప వారిని నాశనం చేయడానికి రాలేదు. నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. కనుక వారి దగ్గరే ఆయన ఉంటాడు, వారి దగ్గరే వారిని అందరినీ సమకూరుస్తాడు. అలాగే మనల్ని అందరినీ రక్షించాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, ఇక పులిసిన పిండి గురించి మనం బాగానే స్టడీ చేసాం. తర్వాత ఇంకా ఈ పరిస్థితులు ఏం చేస్తారంటే పితృపారంపర్యాచారాలు. అంటే మా తాత చెప్పాడు, మా నాయన చెప్పాడు, మా పెదనాయన చెప్పాడు, ఇలాంటి మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఏముండదు. వాళ్ళంతా పితృపారంపర్యాచారాలు, పెద్దోళ్ళు ఇదే అంటారు తప్ప వాక్యం ఎందుకు చెప్పారు కదా. మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఆ పిల్లి గురించి.
కదండి. సో పెళ్లి గురించి కనుక ఎందుకు పెట్టారు అవన్నీ కాదు, ఆ సమయంలో అంతే, ఇంకా అక్కడ ఉండాలి అంతే, దాన్ని మార్చడానికి కుదరదు. ఇలాంటి పరిస్థితులు ఈ పరిసయ్యులు బోధ. ఇప్పుడు మరొక విషయాన్ని చూద్దాము. ఇక పరిసయ్యులు మత్తయి సువార్త 12వ అధ్యాయము. త్వరగా ఈ మాటలు కొంచెం గమనించండి. బైబిల్ తెరవకపోయినా పర్లేదు, కొంతమంది తెరవకపోయినా పర్లేదు, మీరు శ్రద్ధగా కొద్ది మీ అటెన్షన్ మీ శ్రద్ధ ఉంచాలని ఆశపడుతున్నాను నేను. 12వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని విషయాలు చూస్తే యేసు ప్రభుతోటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏం జరిగిందంట, విశ్రాంతి దినాన్న వారు పంట చేలపడి వెళ్ళిపోతుంటే శిష్యులకేమో ఆకలేసిందట. ఏమండి యేసు ప్రభుతో ప్రయాణం అంటే, ప్రభువా బాక్స్ ఉందా, టిఫిన్ పెట్టారా, లేకపోతే అలాంటివి కుదరదు. వెళ్ళిపోతే దేవుడు ఎక్కడో అరేంజ్ చేస్తారు, లేకపోతే ఆకలితో వెళ్ళిపోవడమే. సో పొలాలు పడి వెళ్ళిపోతున్నారు, ప్రొద్దు నుంచి ఏం పడలేదు, మనకులాగా ఏం పడలేదు. కనుక ఈ లోపు వెన్నులు తెంచుకుని తింటున్నారట. అదేంటది, విశ్రాంతి దినం అంతే. వీళ్ళు చూస్తున్నారు, అరే దొరికేశారా. ఎవరు చూస్తున్నారు ఈ విషయం, పరిశీలన చూస్తున్నారు. ఎక్కడ దొరుకుతారా, యేసు ప్రభు గారి శిష్యులు కానీ ఎక్కడ దొరుకుతారా, పట్టుకుని ఉతికి జాడించేద్దామని. ఏమండి ఇది స్వభావం ఇశ్రాయేల్ పరిశీలన స్వభావం. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం విశ్వాసంగా ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి ప్రభువా వీళ్ళ ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు, ఇప్పుడు ఇలా ఉంటున్నారు, దేవుని స్తోత్రం. అలా కాదు, ఎక్కడ దొరుకుతారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు. ఇది మనుషుల పరిశీలన స్వభావం. ఇది ఎప్పుడు దొరుకుతారా పట్టేసుకుందాం అనేసి. ఏమండి ఇది క్రీస్తు స్వభావం కాదు. క్రీస్తు అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు అలా వెళ్తున్నారో వీళ్ళు చూశారు, వాళ్ళేమో ఆకలి అవుతుందని వెన్నులు తుంచి, ఎప్పుడన్నా మీరు తిన్నారా, వెన్నులు తుంచి తింటుంటే ఏం జరిగిందంట, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమును చేయకూడదు చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని తినేస్తున్నారు. ఏమండి విశ్రాంతి దినాన్ని తినేస్తున్నారు అనేసి వారు కంప్లైంట్ చేస్తే ప్రభు వారి గురించి చాలా అసహనం పడి మీరు ఏం చేస్తారయ్యా అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ 7వ వచనం చూస్తే ప్రభు అంటాడు, ఇంకో కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకెందురు. ఇప్పుడు ఏంటంట, ఈ శిష్యులు ఏంటంట నిర్దోషులు, కానీ మీరు ఏమంటున్నారు అంటే వారు చేసే క్రియలు ఆకలి అవుతుందని వెన్నులు తింటే అది పెద్ద నేరం అయిపోయింది కనుక అంటున్నారు కదా. ఇంకో మీరు తినేస్తున్నారంటే ప్రభు అంటాడు, మీరు దోషులనేమో నిర్దోషులు చేస్తున్నారు, నిర్దోషులనేమో దోషులు చేస్తున్నారు. ఏమంటే దోషులు నిర్దోషులు చేసిన, నిర్దోషులు దోషులు అన్న దేవుని మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏమండి దోషులు నిర్దోషులు అన్నా, నిర్దోషులు దోషులు అన్నా ప్రభుకి ఎలా ఉంటుంది. మనం ధ్యానం చేసాం సామెతల గ్రంథం, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో చదువుతారా, 15వ వచనం. ఏంటండి, దుష్టుల్ని నిర్దోషులని తీర్పు తీర్చేవాడు. అర్థమవుతుందండి. ఈ పరిశీలన ఏం చేస్తారంటే నిర్దోషుల్ని దోషులు అంటారు, దుష్టులనేమో నిర్దోషులు అంటారు. ఇలా తీర్పు తీర్చేవాడు, వంకరగా తీర్పు తీర్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట, వీళ్ళిద్దరూ కూడా దేవునికి హేయులు, అసహించుకుంటాడు దేవుడు, అసహించుకుంటాడు. కనుక నిస్సందేహంగా పరిశీలన ఎక్కడ ఉంటారండి, పరలోకంలో ఉంటారు. అందుకే అంటాడు, మీరు పరిశీలన ఉంటే మీరు కూడా పరలోకం వెళ్ళే అవకాశం లేదు, మీ నీతి ఏమవ్వాలి, పెరగాలి, పరిశీలన ఉండటానికి కుదరదు. కనుక దోషుల్ని నిర్దోషులు అనడం, నిర్దోషులు దోషులు వీళ్ళిద్దరిని అలా ట్రీట్ చేసేవారిని దేవుడు అసహించుకుంటాడు, దేవునికి అసహ్యము. ఒకసారి అంటే ఏం చేస్తారంట ఈ పరిసయ్యులు, త్వరపడి తీర్పు తీర్చేస్తారండి. ఏం చేస్తారు, తీర్పు తీర్చడం అంటే ఏంటండి, కంటిన్యూ చూసిన దాన్ని బట్టి అంతే, ఇంకంతే అంతే అంతే. నేను మొన్న ఒకసారి సాయంకాలం ఏమీ లేదు, ప్రేయర్ చేయలేదు, ఏదో కూర తెమ్మన్నారు వీళ్ళు, ఇంకా ఆ టైంలో ఏం లేక రెస్టారెంట్కి వెళ్తున్నానండి, ఏదైనా రెస్టారెంట్కి మొగులుతూ రోడ్డు తిరిగాను. తిరిగితే ఒక పెద్ద రెస్టారెంట్ కనపడింది. ఆ నర్సాపూర్ వాస్తవం ఇంత పెద్ద రెస్టారెంట్ కట్టారు, బెన్నీ ఎవరు చెప్పలేదు అనుకుని చాలా జనాలు ఉన్నారు. తిరిగి లోపలికి వెళ్ళి బండి పార్క్ చేస్తున్నాను, దాని ముందున్న మాట చూడలేదు, బార్ అండ్ రెస్టారెంట్ అంట. గుండె జారిపోయింది నాకు. లోపల ఆ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళిపోయారు, బండి పెట్టే చాలామంది ఉన్నారు, బార్ అండ్ రెస్టారెంట్. ఒక్కసారి ఉలికిపడ్డారు, ఓ బాబు నేను ఉట్టి రెస్టారెంట్ చదివాను. తీస్తున్నాను, బండి తీసి వెనక్కి వచ్చేస్తాను. ఈ లోపు ఎవరైనా చూశారనుకోండి, అది కథ. ఆదివారం అందులో వాక్యం వచ్చేస్తుంది, పొద్దుట వాక్యం మరోడు వేసేస్తాడు.
అనుకుంటారండి? ఎందుకు అనుకోరు? మనం కూడా చాలాసార్లు అలా మిస్ అయిపోయిన వాళ్ళమే, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. నేను ఎంత నాకు ఒకసారిగా నాకు చిన్నప్పుడు రక్షణ పొందిన తర్వాత సినిమాలన్నీ ఆటోమేటిక్గా మానేసాను. అంతకుముందు పిచ్చిగా చూసాను 2 సంవత్సరాలు. ఆ తర్వాత రక్షణ పొందిన ఆటోమేటిక్ మానేసిన తర్వాత కల వచ్చేది. ఏమని? సినిమాకి వెళ్ళినట్టు, కూర్చున్నట్టు, ఉలుకుపళ్ళు వేసి చెమట్లు, గుండె దడదడ కొట్టేసి చెమట్లు పడి, ఏంటంటే నేనేంటి సినిమాకి వెళ్ళటం ఏంటి, దేవుని నామంకి ఏమైపోద్ది, అవమానం కదా, ఏమనుకుంటారు, అయ్యో ఇది నా టెన్షన్. సేమ్ టెన్షన్ పడ్డాను ఆ రోజు. అది ఆ ముందు చదవలేదండి, ఫుల్ డెకరేషన్, రంగులు రంగులు కలర్లు ఉంటే నేను ఏదో అనుకున్నాను, చాలా స్టూపిడ్గా. ఇక్కడ ఎలా ఉంటుంది నాకు అది తెలియదు, అక్కడ బార్ ఉన్నట్టు తెలియదు నాకు, రైట్? కనుక ఈ శిష్యులే కనుక పరిచయాలు చూసారనుకోండి, సమస్యలను డైరెక్ట్గా సిఫారసు చేస్తారు. హీస్ రెడీ టు హెల్ అనేసి రాసి ఇచ్చేస్తారనమాట. సో ప్రభుకి ఏం కావాలి? హృదయం. ఏ మనసుతోటి మనం చేసాం ఏమంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకలి అయ్యింది కనుక ప్రభుతో ఉన్నారు, వెన్నులు తుంచి తింటున్నారు. వీళ్ళు అర్జెంటుగా నిర్దోషుల్ని దోషులని తీర్పు తీరుస్తున్నారు. కనుక మరొక వాక్యాన్ని మీకు చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం చదువుతాను. కాబట్టి సమయం ఇది మనకు చేస్తున్న బోధ. పరిసయ్యుల నీతి అలా ఉంది, చూడంగానే డిక్లేర్ చేసేస్తారు, అయితే దుర్మార్గులా మంచోళ్ళ తెలిసిపోద్దండి. అలాగా ఒకసారి చూస్తే తెలిసిపోద్దా? కాదు కదా, మనం పరీక్షించాలి, ఏ పరిస్థితులు గమనించాలి. అబ్బాయి ఇంకా ఎవరు చెప్పినా విన్నంటే పొరపాటు. ఇక్కడ చూడండి వాక్యం చెప్తుంది. కాబట్టి 5వ వచనం, సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చకుడి. ఏంటంట వాక్యం ఏం చెప్తుంది? త్వరపడి దేని గూర్చి తీర్పు తీర్చొద్దు. ఎందుకని అంటున్నాడు తీర్పు తీర్చొద్దు? ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరుస్తాడు ఒక రోజున. ఏంటంట? అంధకారంలోని రహస్యాలు, హృదయంలోని పరిస్థితులు బయటికి తెస్తాడు ఒక రోజున. అప్పుడు తగిన మెప్పు దేవుని దగ్గర కలుగుద్ది. కనుక మనం ఎవరో ఎదుట తీర్పు తీర్చడానికి. ఇంకొక మాట డైరెక్ట్గా ఉంటుంది, తీర్పు తీర్చొద్దు, మీ గురించి. మనం చాలాసార్లు చెయ్యని నేరానికి, చెయ్యని అప్పుకి వడ్డీ కడితే ఎలా ఉంటుందండి? అలాగ అయిపోతున్నాం. మనం తప్పు చేయట్లే, పాపం చేయట్లే, అన్నెసరిగా ఎదుటోళ్ళకు తీర్పు తీర్చి ఆ శిక్ష మనం తెచ్చుకుంటున్నాం చాలాసార్లు అండి. మనం అనుకుంటాం, ఆలోచించేస్తాము, కుటుంబంతో ఆలోచించేస్తాం, ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేదు. మనం జడ్జిమెంట్ ఇచ్చేసాం ఎవరికో తెలియకుండా, ఏదో చూసిన దాన్ని బట్టి వెలుచూపు వల్ల జడ్జిమెంట్ ఇచ్చేసాం. ప్రభు అంటాడు, ఇచ్చేసావు కదా, సేమ్ టు యూ అన్నాడు. అంత అయిపోయింది మన పని. కనుక మనం ఏం చేయాలంట? ప్రభువా ఇలాగ అనుకున్నాను కానీ మీకు స్తోత్రం, నాకెందుకు, నా సంగతి ఏంటో నేను చూసుకుంటాను అనగలిగితే గొప్ప శోధన నుంచి మనం తప్పించుకుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే చాలా ఉత్సాహంగా అయిపోతామండి. ఎదుటోళ్ళ పట్ల ఎంత ఉత్సాహపడిపోతామంటే చాలా ఆరాటం, తొందరగా ఎదుటోడిని దోషి అని చెప్పేయడానికి కానీ తీర్పు తీర్చేయడం కానీ ఆరాట పడిపోతాం. కానీ ప్రభు చెప్తున్న, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సమయం రాకమునుపు ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుద్ది. సో దేవుడు మనల్ని బల అని భుజం తట్టడం అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది అప్పుడు. అలా కాకుండా పక్కును అనడంటే ఏమైపోతాం రైట్. కనుక ఇక్కడ మనం చూస్తాం, ఈ నిర్దోషులు దోషులను తీర్పు తీరుస్తారు వీళ్ళు. ఇంకొక లక్షణం ఏంటంటే, ఇదొక లక్షణం అండి. ఇంకొకటి, పక్కలో బల్లెంలా ఉంటారు పరిసయ్యులు. పక్కలో బల్లెం అంటే ప్రతిసారి బైనాక్యులర్స్, అంతేనా, క్లియర్గా, ఇంకా మైక్రోస్కోప్, ఎక్కడ కనపడతాడు, అంజుబాబు గారు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ కొంచెం మెత్తపడుతున్నాడు, ఇదనమాట. ప్రతిసారి టార్గెట్ అంతా వీళ్ళు క్రైస్తవుల మీదే, దేవుని పిల్లల మీదే ఫోకస్ అంతా. ఎక్కడ దొరుకుతారు. వీళ్ళ భక్తి పాడైపోయింది, ఎప్పుడో విడిచిపెట్టేశారు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు, వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. కనుక వెళుతున్న వాళ్ళు మాత్రం ఫుల్ టార్గెట్. నేనేమంటానంటే వాళ్ళని పక్కలో బల్లెంలా ఉంటారని అంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుకి ఎదురైన ఒక సన్నివేశాన్ని, అలాగే అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో వారికి కలిగిన సన్నివేశాలని త్వరగా మీ ముందు పెట్టి నేను విడిచిపెట్టేస్తాను. ఇంకొక మాట చదివి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభువుని పట్టుకుని 19వ వచనం నుంచి మనం గమనిస్తే, ప్రధాన యాజకులు, శిష్యులు, వీళ్ళందరూ కలిసి ఆయన పట్టేసుకుంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, వాళ్ళందరూ సమూహంలో ఉండి యేసు ప్రభువుని తీసుకొచ్చారు. ప్రధాన యాజకుడు యేసు ప్రభువుని బందీగా బంధించి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఏమంటాడు చూడండి, ఏమంటాడు,
నేను శిష్యులను గురించి, ఆయన శిష్యుల గురించి, బోధకుని గురించి యేసుని అడుగుతుంటే ప్రభు చెప్పిన మాటలు చాలాసార్లు నేను ఎప్పుడు చదవలేదు. ఒకసారి చూడండి 20వ వచనం. యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యంగా నేనేం బోధించలేదే. నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? నేను వారికి ఏమి బోధించుతునో విన్నవారిని అడుగు. ఇదిగో నేను చెప్పినది వారు ఎరుగుతురు కదా. అంటే ఒకసారి చెప్పు, నీ శిష్యులు ఏంటయ్యా, నువ్వేంటయ్యా అని ప్రధాన యాజకుడు చెప్తుంటే అడుగుతుంటే అంటాడు, నేనేం సీక్రెట్గా చెప్పలేదే, ఓపెన్గానే చెప్పాను, సమాజ మందిరంలో చెప్పాను, యూదులందరూ కూడిన ప్రదేశంలో చెప్పాను, వాళ్ళు విన్నారు కదా, వాళ్ళని అడగండి నా గురించి. అంటే ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పాడా ప్రభు? రివర్స్లో చెప్పాడా? నా మాట అర్థమవుతుందండి? ప్రధాన యాజకుడు యేసుని తీర్పు తీర్చడానికి తీసుకొని అడుగుతున్నాడు, చెప్పయ్యా నీ శిష్యుల గురించి చెప్పు, నీ సంగతి ఏంటి చెప్పు అంటే చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు యేసు ప్రభు. అన్నాడు, నేను ఎప్పుడో చెప్తున్నాను, సమాజ మందిరంలో చెప్పాను, మందిరాల్లో చెప్పాను, యూదుల దగ్గర చెప్పాను, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎవరైతే విన్నారో వాళ్ళని అడగవయ్యా అన్నాడు. అనేటప్పటికి ఆ పక్కన ఉన్న శాస్త్రులు పరిసయ్యులు కోపం వచ్చేసి చూడండి ఏమంటున్నారు. 22వ వచనం. ఈయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచున్న బంట్రోతుల్లో ఒకడు అంటాడు, ఓయ్ ప్రధాన యాజకునికి ఎలా ఉత్తరం ఇస్తావా? ఏమన్నా చెప్పండి, ఏంటిది ప్రధాన యాజకునితో అలా మాట్లాడతావా? అర్థమవుతుందండి అని ఒక్కడు గుద్దాడట. ఎవరిని? యేసు ప్రభుని. ఏంట్రా ప్రధాన యాజకులతో అలా మాట్లాడతావా? ఎలా మాట్లాడాలి? ఆడేమడుగుతున్నాడు ప్రధాన యాజకుడు? అఫ్కోర్స్ ఏమడుగుతున్నాడు? అలా మాట్లాడతావు, నువ్వు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఎవరి ద్వారా పరలోకం వెళ్ళాల్సి వస్తే యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు యేసు ప్రభు తీర్పు తీరుస్తూ ఆయన పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఆయన సరైన సమాధానం చెప్పేటప్పటికి అలా మాట్లాడతావేంటి ప్రధాన యాజకునితోటి? అర్థమవుతుందా మీకు మనసు? అంటే ప్రధాన యాజకునితో అలా మాట్లాడతావేంటి? మరి ఎలా మాట్లాడాలి నేను అని ఊరుకోలేదు. ఒక్కరు కొట్టారట, మొక్క మీద కొట్టారట. మరి ఎలా మాట్లాడాలి నేను? ఆయన ఏమడుగుతున్నాడు ఏమండి అంటే నిరంతరము అది సందర్భం ఏదైనా అరే రక్షకుడిని సిలువేసేస్తూ ఆయన ఏం మాట్లాడతారు దాని గురించి విమర్శన చేస్తున్నారండి. ఇంకొక మాట మీకు మరింత వివరంగా అపోస్తలుల గారు 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే ఏమండి ఇక్కడ పౌలు పట్టుకున్నారండి. మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎదురు నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, ఇక్కడ యేసు ప్రభునేమో అక్కడ అలాగన్నాడు, ఇక్కడ పౌలు అన్నాడు ప్రధాన యాజకుడు, అరే ఇలా మాట్లాడతాడు, నేను వివరంగా చెప్తున్నాను సార్, నేను సాక్ష్యం చెప్తున్నాడు, సహోదరులు మంచి మనస్సాక్షి గల మాట్లాడుతానంటే ప్రధాన యాజకుడు అంటున్నాడు, అరే అతను నోటి మీద కొట్టండి రా. ఎవరిని? పౌలుని అంటున్నారు, నోటి మీద కొట్టండి రా అంటే పౌలు అంటాడు, ఈ మాట చూడండి దయచేసి, సున్నము కొట్టిన గోడ దేవుడిని కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అని దగ్గర అన్నాడట. అర్థమవుతుందండి? ప్రధాన యాజకుడిని పౌలు అంటున్నాడు, ఎందుకు కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావు? నువ్వేమో ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీరుస్తున్నావా, కానీ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా కొట్టమంటున్నావా? సున్నం కొట్టిన గోడ దేవుడిని కొడతాడంటే పక్కన అంటాడు పరిసేయుడు, ఓయ్ ప్రధాన యాజకుడిని తిడుతున్నావు ఏంటి? అర్థమవుతుందండి? మరి మీరు గమనిస్తున్నారో లేదో, ఇప్పుడు యేసు ప్రభు సాక్షినేమో ముఖం మీద కొడుతున్నారు, ఈ ముఖం మీద కొడితే నువ్వెవడు నన్ను కొట్టడానికి? సున్నం కొట్టిన గోడ ధర్మశాస్త్రానికి అనుకూలంగా తీర్పు తీరుస్తావా లేదా అని ఈయన అన్నందుకు హోయ్ ఆయన అలాగనేస్తావేంటి? ఇప్పుడు అంటం ఎక్కువ, ముఖం మీద కొట్టడం ఎక్కువ అండి. కొడుతున్నారు, మళ్ళీ ఏమన్నారు, హోయ్ ఆయన అలాగనేస్తావేంటి? మీరు ఈ మాట మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలండి. చాలాసార్లు ఈ పరిసయ్యులు అలాగే అంటారు, వాళ్ళ పనులేమో దుర్మార్గ పనులు, పొరపాటున మనం వాళ్ళు అన్నట్టుగా కొంచెం స్పందించాం, అదిగో తిట్టేశారు, మీరు తిట్టొచ్చా అంటే ఎన్నైనా మాట్లాడేస్తారు, వాళ్ళు అడ్డంగా వెళ్ళిపోతారు. కనీసం మనస్సాక్షి అట్లాంటి ఏమి పనిచేయవు. ఒక్కవేళ మన కోపం వచ్చి ఒక్క మాట అంటే సరిపోద్ది, భుజాన్ని వేసుకుని ఇదిగో ఈ నేను మాట్లాడు ఈ అందరికీ చెప్పుకొచ్చేస్తారు. ఇది పరిసయ్యులు. అర్థమవుతుందండి? మనం అస్తమానం మాట్లాడడం, ఇక్కడ యేసుప్రభుకి అస్తమానం మాట్లాడలేదు, పౌలు కూడా మాట్లాడలేదు. ఎంతో బాధ కలిగి ఒక మాట అంటే అదిగో నువ్వు అలాగ అనొచ్చా ప్రధాన యాజకుడిని? ప్రధాన యాజకుడు ఏమైనా చేసేయచ్చా? అది పరిసయ్యుని పరిస్థితి. గమనిద్దాం. కనుక ఇంకొక చివరి లక్షణం, పరిసయ్యుని లక్షణం చెప్పి నేను ఈ పరిసయ్యుల దగ్గర నుంచి బయటకు వచ్చేయాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త 21వ అధ్యాయం, దయచేసి అందరూ ఓపెన్ చేయండి మాటలు. 21వ అధ్యాయము
నిజంగా ఈ మాట దొరికిన తర్వాత నేను ప్రభుని మెండుగా స్తుతించాను. నాకు కొంచెం డౌట్ ఉండేది కొన్ని విషయాల్లో, కనుక అది నాకు చాలా క్లారిటీ అయింది. కనుక ఇది మీరు 21వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, యేసు ప్రభు చివరి వారం, ఇంకా నెక్స్ట్ వీక్ ఆయన సిలువ వేసేస్తారు, ఆ చివరి ఆదివారము ఆయన యెరూషలేముకి వచ్చాడు. వస్తుంటే ఆయన్ని ఒక గాడిద మీద ఎక్కించారు, గాడిద పిల్ల కూడా ఉంది, ఆ బట్టలు వేశారు, దారి పొడుగున ఖర్జూర మట్టలు పరిస్తే ఆయన దాని మీద వెళ్తుంటే చిన్న పిల్లలు, యూదులు అందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయము, మట్ల ఆదివారం ఆరాధన చేస్తాం కదా, ఆ రోజు జరిగిన సన్నివేశం. సో అంటూ అందరూ స్వాగతాలు పలుకుతున్నారు, వారు బట్టలు తీసి పరుస్తున్నారు, కాలు కింద పెట్టడం లేదు గాడిదని, యేసుప్రభు మోస్తున్న గాడిదని. సో అలాగే యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం జరిగిందంట, 13వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగల గుహ చేశారు. 13వ వచనం, గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లను చూచి కోపముతో మండిపడి, ఎవరంటే ఈ పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, లేకపోతే వీళ్ళందరూ గుంపుగా ఉండి ఏం చేస్తున్నారంట, పిల్లలు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మందిరంలో ఉంటే దావీదు కుమారునికి జయమని ఏం చేస్తున్నారంట, ఒకసారి అనండి, దావీదు కుమారు జయమని పెద్ద కేక వేయండి. ఇది పెద్ద కేక అంటారండి, అనండి ఒకసారి, దావీదు కుమారునికి జయము. ఇది కూడా పెద్ద కేక అన్నారు, నేను మైక్లో అన్నాను కాబట్టి అన్నాను, కానీ వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరు పిల్లలు అరుస్తున్నారట, దావీదు కుమారునికి జయము జయము అరుస్తుంటే ఈయనేం మాట్లాడలే, నోరు మూసుకో, ఎవరు అనలేదు, ప్రభు అనలే. కానీ ఈ శాస్త్రులు అంటున్నారు, ప్రధాన ఇదిగో వాళ్ళు అరుస్తున్నారు, వినపట్లేదు నీకు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా, వినపట్లేదా ఏమండి, అక్కడ ఏముంది, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లను వినుచున్నావా, ఆ చిన్నపిల్లను చూచి కోపంతో మండిపోయి, వాళ్ళు అలా అరుస్తుంటే వీళ్ళు కోపం వచ్చేస్తుంది, రగిలిపోతున్నారు. యేసుప్రభుకి ఏం గుర్తొస్తుందో చెప్పండి, వాళ్ళ చిన్నపిల్లలు అలాగ అరుస్తుంటే, చిన్నపిల్లలే కాదు యూదులు, ఈ కుంటివారు, గుడ్డివాళ్ళు, పనికొచ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. పనికొచ్చేవాళ్ళు ఎవరు లేరంటే పిల్లలా పనికిరారు, గుడ్డోళ్ళ పనికిరారు, కుంటోళ్ళ పనికిరారు, రోగ్రస్తులు అందరూ వచ్చి జయము 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 అరుస్తున్నారు. ప్రభుకి అది ఎలా ఉందంట, అంత కేకలేస్తుంటే ప్రభుకి ఎలా ఉందంట, ప్రభుకే కాదు మనలో కూడా కొంతమందికి గట్టిగా ఆరాధన చేస్తున్నారు అనుకోండి, స్తుతిస్తున్నారు అనుకోండి, చక్కగా ఈ చర్చికి వెళ్తే చెవులోంచి దుమ్ము వచ్చేది, లేకపోతే అంత ఏమండి శాస్త్రులు పరిశీలన అలాగే అనుకుంటున్నారు. ఈ ప్రధాన యాజకులు గోల, ఏం గోల, ఎవరు గోలది, పిల్లలు, గుడ్డివారు, కుంటివారు అరుస్తున్న కేకలు చూస్తుంటే ప్రభుని అన్నారు, నీకు వినపట్టలేదా అని అంటే ఆయన ఏమంటాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి ఉన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా, బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసావు అనే మాట మీరు ఎప్పుడు విన్నారా. సో నేను అంటాను, ఇప్పుడు వీళ్ళు ఇలా కేకలేస్తుంటే ఈ చిన్న పిల్లలు లేకుంటూ అరుస్తున్నారు, జయము 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 దావీదు కుమారునికి జయము అంటే ఏం గుర్తొస్తుంది ప్రభుకి అంటాను నేను, ఆయనకి ఏం గుర్తొస్తుంది, ఏం గుర్తొస్తుందండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం త్వరగా చదవాలి. మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం నందు ప్రభు ఆశీనుడై ఉండగా చూచితిని అంటూ ఆయన మహిమను కనుపరుస్తూ అక్కడ దూతలు పరిశుద్ధుడు 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 సర్వలోకనాథుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తుంటే పరలోకపు గడప పునాదులు అదురుతున్నాయట. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు, అక్కడి నుంచి వచ్చాడండి. ఇప్పుడు ఈ పిల్లలు కేకలేస్తుంటే ఏం గుర్తొస్తుంది ప్రభుకి, పరలోకం గుర్తొస్తుందని. నేను అక్కడ ఉన్నప్పుడు ఇదే ధ్వని, రీసౌండ్ వచ్చేసింది. ఆయన యోగ్యుడు దానికి, ఆయన ఇంత ఘనతకు ఆయన పాత్రుడు. ప్రభుకు ఒక్కసారిగానేమో ఆయన తన్మయత్వం చెందుతున్నాడు. వెన్ ఐ వాస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫాదర్, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఇలాగే దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు ఇంత గంభీరంగా. అండ్ మనకులాగా స్తోత్రం
అంటే దానికే సమయం ఉంది, దానికి సమయం. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడానికి సమయం ఉంది, గంభీరంగా స్తుతించడానికి సమయం ఉంది, అరవడానికి సమయం ఉంది, మొర్ర పెట్టడానికి సమయం ఉంది, కేకలు వేయడానికి సమయం ఉంది. రైట్? ప్రతిసారి నేను ఇలాగే అంటానంటే మాత్రం నాకు తెలియదు. ఇది ఎవరు బోధ అని అంటే, ఎవరు బోధ ఇది? శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వాళ్ళు ఏమంటారు? గొడవ చేయొద్దు, వెళ్దాం, కూర్చుందాం, ఆరాధన చేద్దాం, వెళ్ళిపోదాం. కానీ ప్రభు మందిరంలో ఉంటే ఏం చేశారట పిల్లలు? మేలు పొందిన ఎలా మౌనంగా ఉంటారండి. నేను పూర్తిగా ఇలాగా ఎందుకు పనికి రాకుండా స్ట్రక్చర్ మీద తీసుకొచ్చిన తర్వాత మీకు ఒకసారి తెలుసా యాంగిచో గారి గురించి ఒక విషయం నేను విన్నా. ఒకసారి పాల్ యాంగిచో గారిని ఇప్పుడు కూడా ఉన్నారు, దక్షిణ కొరియాలో పరిచర్య. ఆయనకి దేవుడు స్వస్థ వరం ఇచ్చాడు. సో ప్రార్థన చేస్తున్నాడు, చాలామంది బాగుపడ్డారు. ఇట్లాగా మీటింగ్ జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్తుంటే ఒక వీల్ చైర్ మీద పూర్తిగా ఈయన ఎవరైనా స్టీఫెన్ హాకిన్స్ ఎప్పుడైనా చూసి సైంటిస్ట్, ఆయన ఎలా ఉంటాడు? ఇలాగ ఉంటాడు, అసలు ఏది పని చేయదు, తల కూడా కదపడు, కానీ బ్రెయిన్లోంచి బోల్డ్ ఇన్వెన్షన్స్ కదండి. చూసావు నువ్వు త్రిలోక స్టీఫెన్ హాకిన్స్, రైట్? కనుక అలాంటి వ్యక్తిని తీసుకొస్తున్నారు. పూర్తిగా అసలు ఇంకేమీ కాళ్ళు చేతులు ఏమి లేని వ్యక్తిని తీసుకొస్తున్నారు స్టేజ్ వైపు. ఆయన చూసేటప్పుడు ఈయన గుండె బేజారెత్తిపోయింది. ఓరు నాయన, అతను తీసుకొస్తున్నారు, ఇప్పుడు నేను అతను ప్రార్థన చేయాలి, అతను కూడా లెగుస్తాడా? తినకు ధైర్యం లేదు. సరే వాక్యం ముగింపుకొచ్చి అందరూ ప్రార్థన చేద్దామన్నాడట. అంటే చూస్తుండగా ప్రార్థన చేయడం ధైర్యం సరిపోక దేవుని సేవకునికి చాలా పెద్ద అద్భుతాలు జరిగిన గొప్ప సేవకుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. చనిపోయారా? యాంగిచో గారు. ఓకే, ఆయన అందరినీ ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకున్నారు. వీళ్ళందరూ ఆయన చూడలేదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడే ఉంచండి అన్నాడు ఆయన. తీసుకురావద్దు, అక్కడే ఉంచండి, స్టేజ్ వరకు అందరూ చూస్తారని దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసునామములో దేవుడు బాగు చేయను ఏదో మాట చెప్పేసి వచ్చాడు. ఆయన వచ్చేసి ఇంకా ప్రభువా నీకు స్తోత్రం, నీకు కార్యాలు చేయకపోతే కళ్ళు తెరిచే ధైర్యం లేదంటే వెనకాల వచ్చి ఒక ఆయన అరుస్తున్నాడు, హోసన్నా చేయమన్నట్టు పిల్లలు అరిచినట్టు. తీరా చూస్తే కుర్చీ ఖాళీ అక్కడ. ఈయన చెప్పు వచ్చేదని కూడా పరిగెత్తుకొచ్చాడట. ఏమండి, అలాంటి అద్భుతం పొందినవాడు ఏం చేస్తాడండి? మౌనంగా ఉంటాడా? అక్కడ నిలబడి ఉంటాడా? ఉండగలడా అండి? మనం శారీరకంగా ఆలోచన చేస్తున్నాం, మన ఆత్మీయ పరిస్థితులు బాగు చేసినాడు కాదా ప్రభు? హౌ కెన్ వీ కీప్ క్వైట్? ఎలా సైలెంట్గా ఉండగలుగుతామండి? నేను ఉండలేను. ఆయన స్తుతించకుండా ఉండలేనయ్యా. ఏంటది? రైట్, పాడండి ఒక పాట. సన్నిధి నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. రైట్, వీళ్ళకేమో కేకలు వినపడుతున్నాయి, ప్రభువుకు మాత్రం ఏం గుర్తొస్తుంది? పరలోకంలో అత్యున్నత సింహాసనం నందు ఆయన గణపరచబడుతున్న ఆ సన్నివేశం గుర్తొచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ప్రభు. కనుక వాళ్ళు వచ్చి అంటేని ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా? ఏమంటాడు ఆ మాట చదువు. బాలుల యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసేవి అనే మాట మీరు అన్నాడు చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి మీ బ్రతుకులు అంతే, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడనేసి ప్రభు వెళ్ళిపోయాడు మందిరంలోంచి. ఏమండి, కనుక చిన్నపిల్లల్ని హన్వికలాగా చక్కగా వర్షిప్ చేయడం, చేతులెచ్చి తను ఎంత రిథమిక్గా చెప్పలు కొడుతుందంటే, సో చిన్నప్పటి నుంచి నేర్పించాలండి. ప్రభువులో ఆనందించడం. ఆరాధన అంటే వెళ్ళిపోయి మంచిలు తాగటకరా, పాస్కెళ్ళరా, ఇలా కాదు. వర్షిప్, డోంట్ గో అవుట్ సైడ్, దట్స్ ఎనఫ్. అలా నేర్పించాలి పిల్లలకి. అంటే మనం వెళ్ళి వచ్చేస్తాం కాబట్టి పిల్లలు కూడా ఏం చేస్తారు, మనకు కూడా వచ్చేస్తారు. కానీ ఇలాగా వర్షిప్లో మిస్ అవ్వకుండా బయట లోపలే ఉంచడం నేర్పించాలి పిల్లలకి. అది చాలా ఇష్టం.
ఎందుకంటే వాళ్ళు ఆరాధన చేస్తే ఎలా చేస్తారు? హృదయపూర్వకంగానే చేస్తారు. మనము బోల్డ్ కాంప్లికేషన్స్ ఏమంటే ఎన్నో పెట్టుకుని, సరే నువ్వు రా కుసేపు ఆరాధన చేద్దాం, ఎవరిని ఒక మనసుని తీసుకొచ్చి ఆరాధన చేద్దాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపో, మళ్ళీ అలిమేసుకుంటుంది, చుట్టూరు అలిమేసుకుంటుంది, మన గందరగోళాలు. అలా కాదు, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయటం. సో పరిసయ్యులు గమనిస్తున్నాం మనం, ఏమంటే గంభీరంగా స్తుతిస్తే, ఆరాధన చేస్తే, కేకలేస్తే ఏమంటారంట? ఎందుకని? వారి హృదయాలు కఠినమైపోయినాయండి. వాళ్ళకి అర్థం కాదు ఆ విషయాలు. దేవుళ్ళు అంత ఆనందించే స్థితి వారికి లేదు కనుక జస్ట్ విమర్శ మాత్రం విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభువుకి అది ఎలా వినపడుతుందంట? అబ్బా ఎంతకాలానికి చక్కటి స్వరం విన్నాను, పిల్లలు ఆరాధిస్తుంటే, ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటే, ఆ పరలోకం అంటారు కదా ఒకసారి, పరలోకంలో ఉన్నట్టుంటుందండి. మనకి మంచి భోజనం చేస్తుంటే పరలోకంలో చేసినట్టు ఉంటుందండి అండి, మంచి నిద్రే. కానీ ప్రభువుకి ఎలా ఉంటుందంట? మనం హృదయపూర్వకంగా ఆరాధించామనుకోండి, ఎలా ఉంటుంది? ప్రభువుకి పరలోకంలో ఉన్నట్టుంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడే పరలోకం, ఆఫ్ కోర్స్. కనుక ఏమండి, నేను ఈ పరిశీలన విడిచిపెట్టేస్తున్నా, రైట్? మన నీతి ఎలా ఉండాలట? పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే అధికం అవ్వాలి. ఇవన్నీ స్టడీ చేసాం. ఇక్కడి నుంచి ప్రభు మనసును ఒకసారి మరి కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ముగించాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు ప్రభుకి ఇష్టమైనది ఏంటి చెప్పండి? ఆరాధన. మీరు చెప్పే వరకు వెంటనే నాకు ఓపిక లేదు, ఏమండి? మీరు సావధానంగా ఒక కునుకేసి చెప్దాం అన్నట్టుగా, ఆగండి తొందరపడకండి మాస్టర్ అన్నట్టు చెప్తాం. వెంటనే ధనమని చెప్పే పరిస్థితి ఒక్కరు కూడా లేదు. నాకు అదే బాధ. వింటున్నారు, అందరూ వింటున్నారు. కానీ ప్రభుకి ఇంతవరకు ఈ కాంటెక్స్ట్ అర్థమైంది. ఏం చెప్పాలి? ప్రభుని స్తుతించడం, ఆరాధించడం ఆయనకి ఇష్టం, అంతే కదండి. ఆయన ఘనపరచబడటం ఆయనకి ఇష్టం, రైట్? కనుక ప్రభువుకి ఎల్లప్పుడూ ఆయన నామం శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన నామము స్తుతింపదగింది. ఇంకో మాట ఉంటుంది, ఎప్పటి నుండో ఎప్పటి వరకు, ఇంకా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము పొగడదగింది, ఘనపరచదగింది. కనుక మనం వచ్చి, నేనమ్మా అంట 9 గంటలకు వచ్చి 8:30కే చర్చ అన్నాం, 8:30 కష్టంగా వస్తున్నాం, ఈ కొద్దిసేపు స్తుతించి, కనీసం అప్పుడైనా స్తుతించి మళ్ళీ వెళ్ళిపోతూ కూడా ఏం చేయాలి? స్తుతిస్తూ వెళ్ళాలి. మళ్ళీ ఇంటి దగ్గర ఇదే పని, ఎందుకంటే ఆయన నామ నిత్యము స్తుతింపదగింది, రైట్? అంత ఘనపరచదగిన నామాన్ని ఏమండి ప్రభు యొక్క మనసును ఒకసారి మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. ఏమండి ఆయన మైండ్లోనికి మనం వెళ్ళాలి. ఆయన హృదయం ఎలా ఉంటుంది అంటే, ఆయన నిత్యము ఘనతకు పాత్రుడు. తర్వాత ఘనతకు పాత్రుడైన దేవుడు ఆయన దూతలు ఘనపరుస్తున్నారు. కానీ దూతలు ఘనపరిస్తే సరిపెట్టేసుకుంటాడా? మనుషులమైన మనతో కూడా ఘనపరచబడాలని కోరుతున్నాడా? ఏమండి దూతలు ఘనపరుస్తున్నారు. ఒక సెట్ ఆఫ్ దూతలు ఉండిపోయారు, మిగతా వారందరూ వచ్చేసారు సాతానుతో పాటు. ఆ కొద్దిమంది దేవుని ఘనపరుస్తున్నారు. మిగతా వారందరూ ఎవరు? దేవుడు మనల్ని కలుగు చేసింది ఎందుకు కదండి? ఆయనకు కీర్తి స్తోత్రములు కలుగుడు కనుక మనుషులతో సహవాసం చేయాలని కోరుతున్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు మనుషులతోటి సహవాసం చేయాలని కోరుతున్నాడు కదండి. ఆదామును సృష్టించాడు, ఆదామును కలుగు చేసి అవ్వను తయారు చేసి ఏమంటే ఇద్దరిని జోడుగా ఉంచి ప్రతిరోజు ఏం చేసాడట? చల్లపూట వేళ వారితో కలిసి సహవాసం. ఎంత ఇష్టమో దేవునికి. దూతలో ఆయన క్రియేషన్, కానీ మనిషి ఆయన ఓన్ ఇమేజ్, ఆయన రూపం, ఆయన పోలికలో చేశాడు. దూతలందరినీ మరి ఎలా చేశాడో, కానీ మనిషిని మాత్రం ఆయన రూపులో మట్టిని తీసుకొని చేశాడు. కనుక ఈ మనుషులు నా రూపు కనుక వీరితో కలిసి తిరగాలనేసి ప్రభుకి ఎంత ఇష్టమో ఆదామును అందుకు కలుగు చేశాడు. ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు కలుగు చేశాడు. అందుకే ఇక్కడ 1 పేతురు పత్రిక తీయొద్దు కానీ ఉంటాడు, తన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేయటానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటాడు. ఏంటంట? తన కుమారుడైన క్రీస్తుతో మనల్ని ఎందుకు పిలిచాడట? సహవాసం చేయటానికి, ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయడానికి. నా మాట అర్థమవుతుందండి? మనం క్రీస్తుతో ఏం చేయాలంట? క్రీస్తుతో మనం ఏం చేయాలంట? ఫ్రెండ్షిప్ చేయడానికి. నన్ను ఎవరో ఒకసారి అడిగారు రక్షణ పొందిన కొత్తలో, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఆ పిల్లలు స్లామ్ బుక్ ఏది ఇస్తారు, స్లామేనా ఏదో బుక్ అంటారు దాన్ని, చాలా కాలమైంది, రైట్? ఆ బుక్ తీసుకొచ్చి, సో అక్కడ కొన్ని కాలమ్స్ ఉంటాయి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరు రాస్తారు? త్రిలోక్, మీ అన్నయ్య, అన్నయ్య అంట. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరిని రాస్తాం? నేను అప్పటి నుంచి మొదలెట్టాను, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఆయన మనకు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏమండి, ఆయన తండ్రి అంటున్నాడు, ఇదిగో యేసు అనే తన కుమారునితో సహవాసం చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. సో జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. అంతకంటే మంచి స్నేహితుడు ఎవరైనా దొరికితే చెప్పండి, ఆయన విడిచిపెట్టి ఆయన పట్టుకుంటాను నేను. ఉన్నారండి అంత మంచి స్నేహితుడు? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్ప స్నేహితుడు ఎవరుంటారు? ఆ మంచి స్నేహితుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. మీ స్నేహితులు ఎవరైనా మీ కొరకు ప్రాణం పెడితే ఈయన వదిలేసి ఆయన పట్టుకోండి. ఎవరున్నారండి అలాగా? ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు.
ఇక మంచి మార్కులు సరిపోద్ది రారా, ఈరోజు సరిపోద్దులే, నువ్వు ఎంతసేపు ఉండిపోయి గుడిలో, ఇలాంటి మన స్నేహితులు చాలా ఎక్కువైపోద్దు, 4 వారాలు చర్చికి వెళ్ళొద్దు మళ్ళీ, ఇది మన స్నేహితులు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. సో తండ్రి తన కుమారునితో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని కలుగు చేశాడండి. కనుక ఆదాము అవ్వలతో తండ్రి ప్రతిరోజు చల్లపూట వేళ ఏం చేశాడట? సహవాసం చేయడానికి. ఏమంటే ఇంకొక హానోకును గమనించామనుకోండి, హానోకు గురించి ఒకసారి మాట చదివితే, హానోకు ఏం చేశాడంట? దేవునితోటి ఎంతకాలం నడిచాడండి? 300 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పెళ్లి చేసుకుని పిల్లకంటూనే దేవునితో నడిచేవాడట. దేవునికి ఎంత ఇష్టమో, అయ్యా మీతో నడుస్తానయ్యా అంటే, అబ్బా మీరు చెప్పండి, ప్రభువా ఈరోజు 5 గంటలకి మీతో నడవాలనుకున్నానంటే, ప్రభు 10 నిమిషాలు తక్కువ 5 గంటలకే మన గుమ్మం దగ్గర రెడీగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, రామానాయుడు గారు అన్నారు, మన మినిస్టర్ గారు అన్నారు, నాకు ఫోన్ చేసి ఆయన పిఏ గారు మాట్లాడారు, సార్ మీతో మాట్లాడాలంటాడికి ఒకసారి కొంచెం అలర్ట్ అవుతాం కదా మినిస్టర్ గారు. ఏమయ్యా రవి నిశ్చల్, నీవు చాలాసార్లు నీకు కాల్ చేశాను, ఇప్పుడు రాలేదు మీరు క్రిస్మస్కి, నేను ఈరోజు 5 గంటలకు మీతోటి 1 గంట సేపు మాట్లాడాలి, వస్తాను అన్నారనుకోండి. ఏంటి పరిస్థితి? సార్ ఎక్కడికి సార్? నరసాపూర్ పాలకొల్లే మన నియోజకవర్గంలోనే, మీ స్కూల్లోనే. ఫినిష్. పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మా ఫ్యామిలీ అంతా అలర్ట్, మా వాడు క్యాన్సిల్, అన్ని ప్రోగ్రామ్ని క్యాన్సిల్, సార్ వస్తారంట. కనుక జోసెఫ్ మీరందరూ కూడా వస్తే సార్ వస్తారంటే ఏం మాట్లాడతారో తెలియదు కదండి. ఏం లేదు, చిట్చాట్. ఎందుకు నాకు అనిపించింది అంటే, ఇంకా సంబరం అయిపోతాం, టెన్షన్ లేదులేండి, చిట్చాటే. ఏమండి? సో అట్లాంటి పెద్దోళ్ళు మనతో మాట్లాడతారంటే అంత సంబరపడిపోతామే. ప్రభుకి హానోకు రోజు అపాయింట్మెంట్, 300 సంవత్సరాలు నడిచాడంట అలాగా దేవునితోటి. 300 సంవత్సరాలు తిరిగితే ఎంత సంతోషమో. ఓసారి అన్నాడు, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకు అంటే, మరి వచ్చేసేయి. వెళ్ళిపోయారట ఇద్దరు. ఎవరికి ఏమి ఇష్టం చెప్పండి? దేవునికేమో హానోకు దేవునితో నడిచేవాళ్ళు కావాలి, హానోకేమో దేవునితో నడట ఎంత భాగ్యం, నాకు వద్దు ఈ భార్య, నాకే పిల్లొద్దు, అందులో ఒక కొడుకున్నాడు, దొంగ నా కొడుకు ఎవడాడు, మెతుషేలా, వీడు పుట్టినప్పుడు ఎప్పుడు చచ్చిపోతే ప్రళయం, వీడి గురించి అసలు భయం కలుగుతుంది, కనుక నేను ఉండలేనయ్యా అంటే వెళ్ళిపోయాడట దేవునితోటి. ప్రభుకి ఏం కావాలండి? మనతోటి సహవాసం కావాలి, ఆయనతో నడిచేవారు కావాలండి. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం అది. మనం ఒక రకంగా త్రిలోక్ అనుకుంటాడు, దేవుని సన్నిధి త్రిలోక్ కానీ వాళ్ళ మరి ఇంకా నేను చెప్పలేను, కానీ బాబోయ్ ఈ ఆదివారం ఎలా వెళ్ళిపోదో తెలియదు, కానీ ఈ గురువారం ప్రార్థన ఎలాగపోతే, ప్రభు హృదయం అర్థమైతే, ఏమండి ప్రభు హృదయం అర్థమైతే ఏదోలా పడిపోదామండి, లోపలికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి పడిపోదాం. ఆహా, ఇంతకంటే మంచి స్నేహితుడు ఎవరు దొరుకుతారు? ఏమండి ఎవరైనా చెప్పగలుగుతారు యేసుప్రభు కూడా మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పగలుగుతారా? ఏమండి ఇంత ఉత్తమమైన స్నేహితుడు ఆయన. మన సహవాసం కోరినవాడు. ఆదాంతో సహవాసం చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. సో హానోకుతో మాత్రం ఉండలేక తీసుకెళ్ళిపోయాడు ఇంకా దేవునితోటి. ఇంకా మనం చూస్తే ఏమండి, ఇక ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం, అందరూ తెరవక్కర్లేదు, 27వ వచనం చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక, ఏమండి 27వ వచనం చదువుతున్నాను, 19, 27. పేతురు అంటున్నాడు, ఇదిగో ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం దొరుకుద్ది? త్రిలోకను అడుగుతున్నాను. సమస్తం విడిచిపెట్టి పేతురు అడుగుతున్నాడు, అన్ని విడిచిపెట్టి నేను వెంబడేస్తాను కదా, మాకేం దొరుకుద్ది? తప్పులేదు, అడగొచ్చు కదండి. ఏంటి ఫాయిదా కదా, అదేనా తెలంగాణలో ఏమంటారు, అంతే కదా. ఏంటి మరి అని అంటే, చూడండి శిష్యులకి ప్రభు చెప్తున్నాడు, యేసు వారిది ఇట్లా, నేను పునరుజ్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏమంటాడు ప్రభు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. అయ్యా మేము అన్నీ విడిచిపెట్టేసాం, మా అత్తగారిని విడిచిపెట్టేసాం, అంటే మనకి ఎక్కువ భార్య కనపడదు, అత్తగారు కనపడదు పేతురికి, రైట్? అందరిని విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటయ్యా అంటే, ప్రపంచ పునరుత్థానమందు తండ్రి మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటే మీరు 12 గోత్రాల మీద కూర్చుని 12 గోత్రాల వారికి 12 సింహాసనం మీద కూర్చుని 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు. సరిపోద్దా? ఏమండి? ఈజ్ ఇట్ ఆర్డినరీ థింగ్? చిన్న విషయమా?
12 గోత్రాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రం తీర్పు తీరుస్తారంటే ఎంత ధన్యత అది. నాట్ ఓన్లీ దట్, ఇంకా ముందుకు వెళ్తున్నా ఏమండి అంటూ, నా నామము నిమిత్తము, గమనించండి దయచేసి, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఇక్కడ నిత్య జీవం పరలోకంలో. ఏమండి ఇక్కడ ఏమైతే మనం విడిచిపెట్టామో, ఏమైతే దేవుని కొరకు అనుకున్నామో, ఇక్కడ 100 రెట్లు పొందుతామట, పరలోకంలో నిత్యరాజ్యం పొందుతామట. అర్థమవుతుందండి? ప్రభు మనసు చెప్పండి. ఇప్పుడు ఆయన కొరకు మనం ఎవరిని లెక్క చేయాలి? దేవుని కొరకు ఎవరిని లెక్క చేయాలంటే ఎవరిని లెక్క చేయకూడదు. దేవుని కొరకు అప్పుడు దేవునికి ఎస్, నేను మీ కొరకు ఎవరిని లెక్క చేయలేదు, మీ కొరకు ఎవరిని లెక్క చేయలేదు, మీ కొరకు భూలోకానికి వచ్చేసాను, మీ కొరకు చనిపోయాను కనుక నా కోసం కూడా మీరు అలా ఉన్నారా, ఇక్కడ 100 రెట్లు. ఏమండి చాలా వివరంగా ఉంటుంది మరొక సువార్తలో. ఏమైతే పోగొట్టుకున్నామో ఇక్కడ 100 రెట్లు పరలోకంలో నిత్య జీవం. ఏం తక్కువ చేస్తాడండి ప్రభు కొరకు నిలబడితే? అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు నా కోసం నిలబడేవాళ్ళు కావాలి, ప్రభు కోసం నిలబడేవాళ్ళు కావాలి. మనం చెప్పాను కదా మీకు, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక సహోదరి చర్చికి వచ్చారు నర్సాపూర్లో, పెద్ద ఆవిడే, మానేశారు. జస్ట్ వచ్చి కొన్ని రోజులు వచ్చి మానేశారు. వస్తే మానేస్తే పాస్టర్ గారు ఒకసారి కలిసి, ఏంటి అత్తయ్య గారు అంటే, జస్ట్ ఊర్లో వరుసలు ఉంటాయి కదా, అత్తయ్య గారు మరి చర్చికి రావట్లేదు ఏంటంటే, అలా కాదండి మా అమ్మాయికి పెళ్లి చేసి నేను నా కూతురు దగ్గర ఉంటాను కదా, మా కూతురు అల్లుడు ఒకసారి ఎప్పుడో నా బైబిల్ కనపడితే అడిగాడంట వాళ్ళ అమ్మని, ఏంటి మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుందా అని అడిగాడట. మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుందా అంటే అంతే అడిగాడు. ఎందుకు వెళ్తున్నాను లేదు, మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుందా అన్నాడంట. అంతే. ఆవిడ చెప్పింది, అమ్మ ఆయన అడిగారమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావని, మానేసింది ప్రార్థన. ఇక్కడ ఏమంటాడు ప్రభు, నా నిమిత్తము అల్లుడినైనను అత్తగారినైనను ఏమండి ఇంకేదైనాను విడిచిపెడితే ఈ లోకంలో 100 రెట్లు అల్లుళ్ళు, 100 రెట్లు అత్తగారులు, అక్కడ భార్యను పెట్టలేదు ఈ లిస్టులో. ప్రభు ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టామా 100 రెట్లు పొందుతామండి, పరలోకంలో నిత్యరాజ్యం పొందుతాం. ప్రభు మనసుని చెప్తున్నా అంటే, మనం ఆయన కొరకు ఆయనకిలాగా మనం కూడా త్యాగపూరితంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు మనం అందరూ హృదయాలు తెరవాలి దేవుని కొరకు. మరి దేన్ని లెక్క చేయకూడదు, రిలేషన్ లేదు, ఏమీ లేదు. రైట్. ఇంకొక మాట ఏమండి, ఇంకా లూకాసు సువార్త 17లో 17 ఓ మాట చదివితే త్వరగా. లూకాసు సువార్త 17 ఏంటంట, యేసుప్రభు అన్నాడు 10 మంది శుద్ధులైరి కారా, మిగతా 90 ఎక్కడా? ఏమండి ఈ సన్నివేశం మీకు చెప్తాను, కొంతమంది ఉన్నారు కానీ. ఏమంటే ఒకసారి యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. కుష్ఠరోగులు అంటే మనకు ఆల్రెడీ మన కాలేజ్ ఇంకా చాలా ధైర్యం. వాళ్ళు ఊరిలోకి రానిచ్చేవారు కాదు, ఊరు వెలుపల ఉండేవారు. ఇశ్రాయేల్కి ఊరు పాలెం వెలుపల ఉండాలి కనుక యేసుప్రభు అలా వెళ్తుంటే 10 మంది వచ్చారు. అయ్యా మమ్మల్ని కనుకరించంటే, పొండి వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, మీరు తగ్గిపోయింది వెళ్ళండి అన్నారు. వెళ్ళిపోయి యాజకుని కనపరుచుకోండి అంటే తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే దారిలోనే బాగుపడిపోయారు. 10 మంది బాగుపడి చూసుకున్నారు. వెంటనే ఇలా ఉన్న చేతులు ఇలా వచ్చేసినాయి, చాలా బాగున్నాయి. 10 మంది వెళ్ళిపోతారు, అందులో ఒకడు వెనక్కి వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా చూడండి ఆ మాట ఏం చేశాడు వాడు వచ్చి. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో, ఏమండి సైలెంట్గా వచ్చి థ్యాంక్ యూ సార్, సైలెంట్గా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళమన్నారు సార్, వచ్చాను సార్, వెళ్తుంటే దారిలో బాగుపడ్డాను సార్, థ్యాంక్ యూ సార్ అనేసి వెళ్ళిపోలేదు. వాడు ఏం చేశాడంట, గొప్ప బాగుపడిన వాళ్ళకి తెలుస్తుందండి, బాగుపడిన వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలి, ఎలా మౌనంగా ఉండగలుగుతారు, ఎలా మౌనంగా ఉండగలుగుతాం దేవుని స్తుతించకుండా. ఎందుకని బాగుపడ్డాం కనుక. హృదయం మౌనంగా ఉండదే. ఒకవేళ దేవుడే కనుక లేకపోతే మన బ్రతుకులేంటి, అది ఆలోచన చేస్తే ఎలా అంటే చూడండి, గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద ఒక్కసారిగా సాగిలి పడిపోయాడు. గొప్ప ప్రభు ఊహించండి ఒకసారి ఏం చేస్తుంటాడు. అక్కడ ఉన్నాడు ప్రభు, ఈలోపు వెళ్ళిపోయాడు, వెనక్కి వచ్చాడు. ప్రభువా అంట వచ్చేసి దబ్బును పడిపోయి, నేను కుష్ఠరోగిని, ఎప్పటికీ బాగుపడినోడిని, కానీ నువ్వు నన్ను బాగు చేసావు, ఒక మాట చెప్పావు పొమ్మన్నావు, బాగుపడిపోయాను అనేసి సాగిలి పడిపోతే, వెల్ డన్ మై సన్, వెల్ డన్, రండి అంటలే ప్రభు.
అలాగంటలే, వాడి విషయం పక్కన పెట్టండి. ప్రభు ఏమంటున్నాడు? వాడు సమరయుడు, అందుకు యేసు, ఇంతగా వాడు ఎవడంట? సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదే. ఏమన్నాడు? ఏం కావాలన్నాడండి? తిరిగి ఎవరు రావాలట? బాగుపడిన వాళ్ళందరూ ఏం చేయాలంట? ఈ అన్యుడు తప్ప తిరిగి వచ్చినాడు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఏం కోరుతున్నాడు ప్రభు? ఆయన హృదయం ఏంటి? ఎవరైతే బాగుపడ్డారో వాళ్ళు చేంజ్ చేయాలట, ఆయన ముందు సాగిలపడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. ఇది ఒక్కటే టార్గెట్ అండి. మన టార్గెట్ అంతా బాగుపడ్డామా, కృపను పొందామా, దేవుని సందికి రావాలి, దేవా మీకు వందనని చెప్పాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. రాకపోతే ఎక్కడ అడుగు వాకప్ చేస్తున్నాడు. వేర్ ఆర్ ద రిమైనింగ్ 9 అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ ఎలా కనపడిందంటే పొమ్మన్నాడు, కానీ వాళ్ళ హృదయం ఏంటో తెలుసుకోవాలని ప్రభు చూస్తున్నాడు. ఈ సమరుడు మాత్రం వచ్చి సాగిలు పడిపోయాడు. ఈ అన్యుడు, యూదులు మాత్రం బాగుపడిపోయి లేరా, ఇంక మళ్ళీ ఎక్కర్లేదు. చాలా వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే, నేను దేవుని సన్నిధి గురించి చెప్తున్నా, చర్చ్ అంటలే, దేవుని సన్నిధి, దేవుడు బాగుపడిపోయాడు ఇంకేం అక్కర్లే అనుకుంటాం. కానీ ప్రభు వాకప్ చేస్తున్నాడు. ఎందుకు బాగు చేశాడు ఇంతగా చెప్పండి? ఇప్పుడు ఎందుకు బాగు చేశాడు? వాళ్ళని వచ్చి వాళ్ళు దేవుణ్ణి మహింపరచాలని. ఎక్కడ దేవుని మహింపరచడానికి? ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వచ్చి వారు దేవుని మహింపరచాలి. సో దేవుని నామం నిత్యము స్తుతింపదగిందండి. చివరికి ఒక మాట ఏమండి, లూకాసు సువార్త మనందరికీ బాగా పరిచయమైన విషయమే ఈ ఇది 7వ అధ్యాయంలో ప్రభు యొక్క మనసుని ఇక్కడ చూడాలని ఆశపడుతున్నా. ఏమండి, 44 నుంచి చూస్తుంటే ప్రభు అంటాడు, సీమోన్ అనేవాడు భోజనానికి పిలిచాడండి యేసు ప్రభుని. పిలిచి చాలా బిజీగా ఉన్నాడు. ఏమండి, గెస్ట్ని పిలిచాడు చాలా బిజీగా. ఆ బిజీ ఏంటంట, ఎక్కడ ప్రభు దగ్గర రావట్లేదు. పక్కన వంటలు ఎంతవరకు అయినరా, పెరుగు చట్నీ అయిందా, చికెన్ ఫ్రై అయిందా, తలకాయ అయిందా, ఎవరికి బిజీ అయిపోతున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, కూర్చున్నాడు, భోజనం వడ్డిస్తున్నారు. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. అంటే ప్రభుని పిలిచి చాలా బిజీ అయిపోతారు. కొంతమంది మీటింగ్ పెట్టుకుంటారు చూడండి కదండి, మనకు తెలుసు. ఇంట్లో ఎవరు కనపడరు, వాళ్ళందరూ పనుల్లో ఉంటారు. టెంట్ వేసేవాళ్ళు ఒకళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు ఒకళ్ళు, బలాలు సర్దేవాళ్ళు ఒకళ్ళు, ఇవన్నీ చాలా బిజీ. ప్రభు మిగతా వచ్చిన వాళ్ళతో మాడుకోవాలి. ఈయన నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు, టీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఏమండి, ఇక్కడ ఇదే పరిస్థితి. కానీ ఒక స్త్రీ వచ్చిందట, వచ్చి ఆయన వెనకాల పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో కడుగుతుంది, కాళ్ళు కడిగేస్తుంది. ప్రభు అనుకున్నాడు, ఆ సీమోను పిలిచాడు, కనీసం కాళ్ళు కడుగుతాడు అనుకున్నాను నేను. కాళ్ళు కడగలే. ఈ మాత్రం ఏం చేస్తుందంట, కన్నీటితో పాదాలు కడిగేస్తుంది. థ్యాంక్స్ అమ్మా. లోపల నుంచి అనుకున్నాడు, థ్యాంక్స్ అమ్మా. ఆ సీమోను కనీసం కాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వలేదు, తుడిచేసింది. ఇక అత్తరు పోస్తుంది, తుడుస్తుంది. ఏమండి, పైనుంచి పోసేసింది. ప్రభుకి వరుస కనపడుతున్నాయి. కనీసం నీళ్ళు ఇవ్వలేదు, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. యూదుల ఆచారం రాగానే ఏం చేస్తారు, బహుశా అరబ్బీలు కూడా అంతే కదండి, హత్తుకుని ముద్దు పెట్టుకుంటారు కదా వాళ్ళని. ఒక ముద్దు కూడా ఇవ్వలేదు ఆయన. నన్ను పిలిచాడు బోధకుడు అని, ఆయన ఇశ్రాయేలీయుడే, ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు. కానీ ఇవి ఏం చేస్తుందట, ముద్దు పెట్టుకున్నట ఆపలేదట, మానలేదట, కాళ్ళు పట్టుకుని ముద్దులాడుతూనే ఉంది. ఆహా, ఆ సమరుడు కాదు, ఆ సీమోను ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు. ఈ తల్లి ఎవరో ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నువ్వు నా తలకు నూనె అంటించలేదయ్యా, ఆమె అత్తరు పూసింది అంటాడు. అంటే ఇక్కడ మనం ఆ మాటలు గమనిస్తే ప్రభు ఎంతో బాధపడుతూ అంటున్నాడు, నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు. ఏమండి, నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకు నూనె అంటలేదు. ప్రభు కోరేది గమనించండి. ఆయన ఏం కోరుతున్నాడు మనల్ని? ఏం కోరుతున్నాడండి? మనము ఆయన పాదాలు కడగాలని, ఆయన ముద్దు పెట్టుకోవాలని, ఆయన తలకు నూనె పుయ్యాలని. అంటే మనతో లేకపోతే మన స్పర్శ ప్రభు కలగాలని కోరుతున్నాడు. మనం అంత సమీపంగా, దేవునికి అంత సమీపంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ప్రభు వచ్చాడా, చైరేంటి అక్కడ, మనం బిజీగా ఉన్నాం కదా, సెట్టింగ్స్ అంతా బాగున్నాయా, లాస్ట్లో వస్తాం, చివరి ప్రార్థనకు వచ్చి తల వంచుదాం అని అనుకుంటాం. కానీ ప్రభు కోరేది ఏంటంట, మనం ఎంతవరకు ఆయనతో దగ్గరగా అంటి వెంబడించే పరిస్థితి ప్రభుతోనే ఉండాలి. అందుకే మార్తా అంటాడు, మార్తా నువ్వు చిత్రమైన పనులు పెట్టుకుని చంద్రబందరగా ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైనదని ఎంచుకుంది. ఏంటది ఉత్తమైంది?
పాదాల దగ్గర. ఆ పాదాలు కూర్చుంటే ప్రభుకి ఎంత ఇష్టమో. నువ్వు భోజనం పెట్టక్కర్లేదు పిలిచి, నీళ్ళు ఇవ్వక్కర్లేదు పిలిచి, ఏమి చేయక్కర్లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంటుంటే ఆయన చిత్తము నెరవేరుతుంది అనేసి ప్రభుకు మహిమ కలుగుద్ది. సో దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దేవుని హృదయం అండి. ఇది దేవుని మనసు. ఇది మనకు అర్థమైతే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఒక రెబల్లా చూస్తూ ఉంటాం. అమ్మ ఖతర్నాక్, ఈరోజు ప్రార్థన చేయలేదు, ఆయన ఏం ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఫీల్ అయిపోతాడని కాదండి, ఫీల్ అయిపోతాడు కాదు, ఆయన ఉండలేడు. ఆయన మనతో సావాసం చేయాలి ఎంతో ఆశపడతా ఉంటాడు. మనం మాత్రం ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్లోనే భయపడి ప్రభుకు ప్రార్థన చేస్తాం. భయపడి కాదు, ప్రేమతో కదండి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కలుస్తారు. ఒక రోజున కలవకపోతే అరే నేను కలవలేదని ఈయన అనుకుంటాడు, నేను కలవలేదని ఆయన అనుకుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు త్రిలోకి? నీకు రోజు కలిసేవారు లేరు, ఉంటే తెలుస్తుంది. సో అంతకంటే బెస్ట్ యేసు ప్రభు. ఆయన మన గురించి తాతాలు ఆడతాడండి. ఆయన హృదయం అది మనతో సహవాసం చేయాలని, మనం ఆయన ఆహ్వానించాలని, హృదయంలో పెట్టుకోవాలని, ఇది ఆయన కోరిక. రైట్. సో పరిశీలన పక్కన పెడదాం. వారికంటే నీతి పెరగాలి, మనం పరలోక రాజ్య వారసులు అవ్వాలి, ప్రభు మనసును ఎరగాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ.